హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి మరియు వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి ఒక్కొక్కటి వివరణలోకి వెళ్లే ముందట కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ అగ్రగామి దేశానికి సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి అని మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాము. ఈసారి ఎన్నికలు ట్రంప్ వర్సెస్ జో బిడెన్గా ఉండబోతున్నాయని చెప్పాము. కానీ ఈ రోజున అనూహ్యంగా ఒక కొత్త వ్యక్తి పేరు వినబడుతోంది. ఆ కొత్త వ్యక్తి పేరు ఎవరి స్థానంలో వినబడుతోంది అదొకటి. మరి దాంతోపాటు ప్రపంచాన్నే పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి కరోనా గురించి మనం గడిచిన 3 నెలల నుండి చూస్తూ ఉన్నాము. దానిపైన రకరకాల మందుల పేర్లు వింటున్నాము. ఈ రోజున రెమ్డెసివిర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది కరోనాకి సంబంధించి అనుకుంటున్నాం. సో రెమ్డెసివిర్ పైన ఒక పురాతన చట్టాలను ప్రయోగించి అమెరికా రెమ్డెసివిర్ ఉత్పత్తుల పైన ఆంక్షలు విధించింది. అదేంటి చూద్దాం. మరి భారతదేశానికి సంబంధించి హైడ్రాక్సీ క్లోరోక్విన్ విషయంలో WHO ఒక కీలక ప్రకటన చేసింది. సో దానికి సంబంధించి కానివ్వండి. ఇక జాతీయ అంశాలకు వస్తే భారతదేశంలో 2వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం అనేది ఏర్పాటు కాబోతుంది. అది ఎక్కడ? మరియు దాంతోపాటు అతిపెద్ద కోవిడ్ కేర్ హాస్పిటల్ అనేది ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. అదేంటి, దాని విశేషాలు కానివ్వండి, ఒక్కొక్క అంశాన్ని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. వీటితో పాటు మిస్సెలేనియస్ అంశాలన్నీ కూడా మనం చూద్దాం. సో మొదటి టాపిక్ ఈరోజు అమెరికాకు సంబంధించి నేర్చుకుందాం. సో ప్రపంచానికి అగ్రగామి దేశం అమెరికాకి సంబంధించి నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి అని చెప్పేసి మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాము. అమెరికా అధ్యక్షుని యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలుగా ఉంటుంది. సో 2020 నవంబర్ నెలలో ఈసారి ఎన్నికలు జరగాలి. కానీ కరోనా పరిస్థితుల కాలంలో పోస్ట్పోన్ అవుతుందా లేదా చూడాలి అని చెప్పేసి మనం నేర్చుకున్నాము. కానీ ఈసారి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ జో బిడెన్, ఇద్దరు వ్యక్తుల గురించి. ట్రంప్ ఏంటంటే రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నాడు. రిపబ్లికన్ ప్రజెంట్ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్. ఇతను డెమోక్రాట్ల తరపున పోటీ చేస్తున్నాడు, డెమోక్రాట్స్. సో అమెరికాలో ఎలా ఉంటున్నాయంటే రాజకీయ పార్టీలు ఒక 10-15 పోటీ చేయవు, 2 పార్టీలు మాత్రమే పోటీ చేస్తాయి. అలా 2 పార్టీల తరపున ఒక్కొక్క అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టి వారు ఎన్నికలు వెళ్తారు. అలా ఒకసారి డెమోక్రాట్స్ అధికారంలోకి రావచ్చు, రిపబ్లికన్ పార్టీ వారు అధికారం రావచ్చు. సో అధికారంలోకి వచ్చాక అధ్యక్షుని పదవీ కాలం 4 సంవత్సరాలు ఉంటుంది. అలా ఏ అధ్యక్షుడైనా 2 టర్ములకి మించి ఉండరు. అది అమెరికా ప్రకారంగా ఉంటుంది. సో ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఇప్పుడు 4 years టర్మ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ టైం కూడా తను ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఇప్పటి వరకు చాలామంది అలాగే ఒబామా కానివ్వండి, జార్జ్ డబ్ల్యూ బుష్ కానివ్వండి అలాగే గెలుస్తూ వస్తున్నారు. కానీ ఈసారి ఏంటంటే ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. కానీ ఇతని ప్లేస్లో ఒక కొత్త పేరు అనూహ్యంగా వార్తలు నిలిచింది. అతని పేరే కెన్యే వెస్ట్. అంటే ఒకవేళ కెన్యే వెస్ట్ కనుక రిపబ్లికన్ల తరపున పోటీ చేశాడు అనుకోండి, ట్రంప్ పోటీ చేయడానికి అనర్హుడుగా అవుతాడు. సింపుల్గా చెప్పాలంటే అంటే ఏంటంటే ఈరోజు వార్తలు నిలిచిన కెన్యే వెస్ట్ రిపబ్లికన్ల తరపున పోటీ చేస్తున్నట్టుగా మనం వార్తలు చూస్తున్నాము. ఎందుకంటే పార్టీ తరపున ఒకరే పోటీ చేయాలి. అలా ట్రంపా కెన్యే వెస్టా అని చెప్పేసి అనూహ్యంగా ఈ కెన్యే వెస్ట్ పేరు అనేది వార్తలోకి వచ్చింది. కాబట్టి తన గురించి మనం తెలుసుకోవాలి. కెన్యే వెస్ట్ ఎవరంటే ఒక ర్యాపర్, అమెరికాలో ఒక ర్యాపర్. సో తను దాదాపు గడిచిన ఎన్నికల్లో, అమెరికా ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీలో నిలబడేప్పుడు 2016 సంవత్సరంలో ట్రంప్కి మద్దతుదారుగా ఉన్నాడు. సో ట్రంప్ అధ్యక్షుడిగా కావాలి అని తన తరపున ప్రచారం చేశాడు, చాలా సాంగ్స్ కూడా పాడాడు. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి అనూహ్యంగా జో బిడెన్ వర్సెస్ ట్రంప్ ఆటోమేటిక్గా క్యాన్వాసింగ్స్ అవి జరుగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి విమర్శలు అవి కూడా జరుగుతున్నాయి. కానీ అనుకోకుండా ఈ అమెరికా 244వ జాతీయ దినోత్సవం అంటే ఏంటంటే స్వాతంత్ర దినోత్సవాలు, ఇండిపెండెన్స్ డే, అమెరికా ఇండిపెండెన్స్ డే July 4th ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఈసారి 244వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆ రోజునే అనూహ్యంగా కెన్యే వెస్ట్ వార్తలు నిలిచాడు. సో నేను ఈసారి రిపబ్లికన్ల తరపున పోటీ చేయబోతున్నాను. మరి రిపబ్లికన్ల తరపున అంటే ఏంటి? ఆల్రెడీ డెమోక్రేట్ల తరపున జో బిడెన్ పోటీలో ఉన్నాడు. ఇక రిపబ్లికన్ తరపున పోటీలో అంటే ఏంటి? ఇక్కడ ట్రంప్కి చెక్ అన్నట్టే. సో ఈసారి ట్రంప్కి మద్దతు నేను ఇవ్వట్లేదు, నేను సొంతంగా పోటీ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ కెన్యే వెస్ట్ గనక ఈసారి ఎన్నికల్లో నిలబడాలి అనుకుంటే తనకు మద్దతు కూడా పెరుగుతుంది. కారణం ఏంటంటే అతను ఒక నల్ల జాతీయుడు. సో నల్ల జాతీయుడు ఎందుకు నల్ల జాతీయుని ఇంత స్పెసిఫిక్గా చేస్తున్నామంటే
ప్రస్తుతం ప్రపంచమంతా కూడా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పేసి క్రికెట్లో కానివ్వండి, వేరే దేశాల్లో కానివ్వండి, నల్ల జాతులకు సంబంధించి మద్దతు పెరుగుతుంది. ఎందుకంటే అమెరికాలో జరుగుతున్న జాతి వివక్షల కారణంగా పోలీసుల చేతిలో ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత నల్ల జాతీయులకు సంబంధించిన అంశాలు కీలకంగా మారుతున్నాయి అమెరికాలో. సో ఇప్పుడు అనూహ్యంగా ఒక నల్ల జాతీయుడు ఎన్నికల్లో నిలబోతున్నాడు అని చెప్పేసి వార్తలు రావడం ద్వారా ఈ కెన్యా వెస్ట్కు కూడా చాలామంది మద్దతుదారులు పెరుగుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక ప్రముఖ వ్యక్తి, స్పేస్ ఎక్స్ అధినేత మరియు టెస్లా కంపెనీ కూడా తనదే. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఒకవేళ కెన్యా వెస్ట్ ఎన్నికల్లో నిలబడితే మా మద్దతు తనకే ఉంటుంది అని చెప్పాడు. మరి ఎవరి స్పేస్ ఎక్స్? వాస్తవానికి ఇటీవల చూసాము, మనం గడిచిన మే నెలలో మానవ సహిత ప్రైవేట్ రాకెట్ని అంతరిక్షంలోకి పంపించి ఒక చరిత్ర సృష్టించాడు. ఎవరు? స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్ అనేది అమెరికాకు సంబంధించి ఒక ప్రైవేట్ అంతరిక్ష కేంద్రం. అది సింపుల్గా చెప్పాలంటే అంతరిక్ష పరిశోధన చేసే ఒక ప్రైవేట్ కంపెనీ. అలాంటి అధినేత ప్రపంచంలో తనకి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అమెరికాలో కూడా తను చాలా కీలకమైన వ్యక్తి. సో అంతటి కీలక ఎగ్జాంపుల్ ఇష్టం అంతటి వ్యక్తి కూడా ఈరోజు కెన్యా వెస్ట్కి మద్దతు ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో మరి చూడాలి రానున్న ఎన్నికల్లో నామినేషన్స్ కానివ్వండి అవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి. మరి ట్రంప్ ఉంటాడా ఉండడా, ఎన్నికల్లో నిలబడడా, ఒకవేళ ట్రంప్కి సొంత పార్టీ రిపబ్లికన్లు మద్దతు ఇస్తారా లేదా రిపబ్లికన్ల తరపున కెన్యా వెస్ట్ని నిలుపుతారా అనేది ఈరోజు వార్తల్లో చూడాలి ఏం జరుగుతుందని. ఎందుకంటే నవంబర్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ఒక కీలకంగా, అది కూడా జో బైడెన్ ప్లేస్లో రాలేదు, అమెరికా అధ్యక్షుని ప్లేస్లో వచ్చాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఒకవేళ రిపబ్లికన్ల పార్టీ తరపున అంటే ఖచ్చితంగా ఒకరిని నిలబడాలి. ఆటోమేటిక్గా అవుతుంది ట్రంప్ని పక్కకు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ట్రంప్కి వ్యతిరేకంగా ఉంది. అమెరికాలో చాలామంది కూడా ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే తను తీసుకున్న కొన్ని చర్యలు కానివ్వండి, తన యొక్క నోటి దురుసు కానివ్వండి, ఇటీవల నల్ల జాతీయులకు వ్యతిరేకంగా తను కొన్ని పనులు చేయడం కానివ్వండి, అండ్ కొన్ని దేశాల్లో వేరే దేశం వాళ్ళు ఎవరైతే అమెరికాలో ఉంటారో వారు కూడా ట్రంప్కి మద్దతు ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే H1B వీసాలు కానివ్వండి, వీసాల పైన కూడా ఆంక్షలు అనేవి ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే అమెరికన్లకే ఉద్యోగాలు, సొంత స్వదేశీయులు మాత్రమే ఈరోజు ట్రంప్కి కొన్ని ప్రాంతాల్లో మద్దతు ఉంది. ఇలా రిపబ్లికన్లకి మద్దతు పోతున్న సందర్భంలో ఒక కెన్యా వెస్ట్ మాస్ ఫాలోయింగ్, చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్న కెన్యా వెస్ట్ని నిలబెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ కూడా ఆలోచిస్తుంది. కానీ దీనికి సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ ప్రకటించలేదు. సో ఇది ఈరోజు మనకి అమెరికాకి సంబంధించి ఎన్నికల్లో ఒక కీలకమైన ట్విస్ట్ వచ్చింది. అది ఎవరు ఆ పర్సన్ అంటే పేరు గుర్తుంచుకోండి చాలు, కెన్యా వెస్ట్. అతను నల్ల జాతీయుడు. ఒకవేళ తను నిలబడితే ఇప్పుడు చూడండి, అమెరికాలో ఒకప్పుడు ఒబామాకి ఎంత మద్దతు ఏ రకంగా ఉందో ఒకవేళ కెన్యా వెస్ట్ కూడా నిలబడితే అలాంటి మద్దతు ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో నల్ల జాతీయులకి మద్దతు ఎక్కువగా పెరుగుతుంది. అలాంటప్పుడు నల్ల జాతీయుని ఎన్నికలు నిలబెడితే విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో కెన్యా వెస్ట్ ఎవరి స్థానంలో? ట్రంప్ స్థానంలో వస్తాడా రాదా కొన్ని రోజుల్లోనే మనం చూడబోతున్నాం. చూడాలి ఏమవుతుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్ష పదవి చాలా పవర్ఫుల్ కాబట్టి మరి ట్రంప్ తన అధికారంతో ఏమైనా చేయగలుగుతాడా చూడాలి. కానీ ఇప్పటి వరకు ట్రంప్కి మద్దతుదారుగా ఉన్న కెన్యా వెస్ట్ అనూహ్యంగా ట్రంప్కి ప్రత్యర్థిగా మారాడు, తన స్థానాన్ని చూస్తున్నాడు. సో ఈ రకంగా రాజకీయ పరిణామాలను చోటు చేసుకున్నాయి. అండ్ నెక్స్ట్, అమెరికా 244వ స్వాతంత్ర దినోత్సవాలు జరిగినాయి అన్నాను జూలై 4th రోజున. సో ఆ రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి అభినందనలు చెప్పడం జరిగింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏం చెప్పారంటే, భారత్కి సంబంధించి ఎలాంటి సమయంలో అయినా కూడా భారత్కి మా యొక్క ప్రోత్సాహకం ఉంటుంది, మా యొక్క మద్దతు ఉంటుంది అని. ఇటీవల క్రితం కూడా చూడండి, చైనా భారత్ మధ్యలో ఘర్షణ జరిగి ఆర్మీ జవాన్లు చనిపోయినప్పుడు కూడా ఒకవేళ భారత్ కనుక యుద్ధానికి పోతే మా మద్దతు, మా సైనికులని భారత్కి మద్దతుగా పంపుతాము అని చెప్పేసి అమెరికా ప్రకటించింది. మరి ఎందుకు ఇలాంటి అంశాలు వస్తున్నాయి అంటే, సేమ్ ఇక్కడ కూడా ముడిపడ్డది ఏంటంటే అమెరికా ఎన్నికలు. ఇప్పుడు భారత్కి మద్దతుగా అమెరికా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అమెరికాలో ఉండే భారతీయులు ఎవరైతే ఉంటారో ట్రంప్కి మద్దతు పెరుగుతుంది. సో ఓట్లను క్యాప్చర్ చేసుకోవచ్చు. అలా ఆలోచించడం కూడా ఒకటి రాజకీయంగా ఉంటుంది. అండ్ ఇటీవల ఏమన్నారంటే, భారత్ ఎప్పటికీ కూడా మాకు మిత్రపక్షమే,
ఎలాంటి సమయంలో అయినా భారత్కు మేము ఆదుకుంటాము, భారత్తో చేయూతనిస్తాము, భారత్తో కలిసి ప్రయాణం చేస్తామని చెప్పాడు. అండ్ ఇంకోటి ఇటువంటి సమయంలో ఇంకొక అంశం ఏం చెప్పాడంటే చైనా పైన చాలా విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ చైనాని ఉద్దేశించి చాలా విమర్శలు చేశాడు. ఈరోజు ప్రపంచాన్ని దాదాపు 189 దేశాల్లో కరోనా వ్యాప్తి చెందడానికి కారణం ఏంటంటే చైనా రహస్యంగా వైరస్ని ఉంచింది, రహస్యంగా వైరస్ని రిలీజ్ చేసింది అని చెప్పేసి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సో అలా అండ్ ఇక్కడ మనకు గుర్తుంచుకునే ఏంటంటే అమెరికాలో ఇటీవల జరిగిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు 244వ స్వాతంత్ర సంబరాలు. సో అదొకటి కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఇటీవల అమెరికా ప్రభుత్వం, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక కీలకమైన ఆంక్షలు విధించింది. దాని ద్వారా ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదేంటంటే ప్రస్తుతం కరోనా బారిన పడ్డ పేషెంట్స్కి సంబంధించి ఒక మెడిసిన్, ఒక డ్రగ్ని అమెరికా నుండి వేరే దేశాలకు ఉత్పత్తి కాకుండా ఆపే యత్నం ఇది. సో ఎలా ఉంటుందంటే సింపుల్ చూడండి, మనకి ఇప్పటి వరకు కరోనా పైన డెక్సామెథజోన్ అండ్ రెమ్డెసివిర్, లోపినవిర్, రిటోనవిర్, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఇవి కొన్ని మెడిసిన్స్. నేను కొన్ని యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ పేరు రాశాను. ఏపీఐ, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటంటే వీటి సహాయంగా మందులను, ఇంజెక్షన్లు కానివ్వండి, ట్యాబ్లెట్లు కానివ్వండి తయారు చేస్తారు. సో ఈ రెండింటిలో కూడా డెక్సామెథజోన్, రెమ్డెసివిర్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. చాలా ప్లేసెస్లో దీనికి సంబంధించి రిజల్ట్స్ కూడా కనబడుతున్నాయి. ఈ డెక్సామెథజోన్ డ్రగ్ ఏంటంటే కరోనా బారిన పడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో చివరికి వెంటిలేటర్ పరిస్థితి వస్తుంది. సింపుల్ చూడండి, కరోనా మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, వైరస్ ప్రవేశించిన తర్వాత 14 days ఇంక్యుబేషన్ పీరియడ్, వ్యాధి లోపల వ్యాప్తి చెందిన తర్వాత లక్షణాలు బయటపడతాయి కదా, దగ్గు కానివ్వండి, సర్ది కానివ్వండి, తలనొప్పులు, జ్వరం అలాంటివి వచ్చిన తర్వాత అవి సాధారణంగా ఇనిషియల్ స్టేజ్ అన్నట్టు. ఆ తర్వాత అల్టిమేట్గా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలా లంగ్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత బ్రీతింగే ప్రాబ్లం అవుతుంది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి వ్యక్తి శ్వాస తీసుకోవడమే ఇబ్బంది అవుతున్న సమయంలో కృత్రిమ శ్వాస అందిస్తారు, వెంటిలేటర్. సో అది వెంటిలేటర్. సో వెంటిలేటర్ పెట్టేసి కృత్రిమంగా తనకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి బయట నుండి శ్వాసను పంపిస్తారు. అలా వ్యక్తిని వెంటిలేటర్ ద్వారా బ్రతికించే ప్రయత్నాలు చేస్తారు. అలా సీరియస్గా ఉన్న పేషెంట్స్ పైన ఇప్పటి వరకు డెక్సామెథజోన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇక లాస్ట్ చివరి అంచుల్లో ఉన్నాడు, మరణానికి దగ్గర ఉన్నాడు అనే వ్యక్తికి డెక్సామెథజోన్ డ్రగ్ ఇస్తే, డెక్సామెథజోన్ అంటే డైరెక్ట్ ఎవరు దానికి సంబంధించిన మెడిసిన్, ట్యాబ్లెట్ కానీ, ఇంజెక్షన్ కానీ ఇస్తే ఆ వ్యక్తి కోలుకుంటున్నాడని చాలా వరకు కూడా ఫలితాలు చూసింది. ప్రపంచంలో చాలా దేశాలు కూడా దీన్ని అమలు చేస్తున్నారు. డెక్సామెథజోన్ చివరిగా ఒక వ్యాధి లక్షణాలు విపరీతంగా ఉండి ఇక చనిపోయే వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి అటువంటి సమయంలో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇటీవల డెక్సామెథజోన్ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి కాంట్రవర్సీ లేదు. ఈరోజు కాంట్రవర్సీ వచ్చింది ఏంటంటే రెమ్డెసివిర్ అనేది అమెరికాకు సంబంధించిన గిలీడ్ అనే ఒక సంస్థ తయారు చేస్తుంది. గిలీడ్ సంస్థ మోస్ట్ ఇంపార్టెంట్, రెగ్యులర్గా వార్తలు తెలుస్తుంది. అమెరికా ఆధారితంగా రెమ్డెసివిర్ని ఉత్పత్తి చేసేది గిలీడ్ సంస్థ. సో రెమ్డెసివిర్ ఎలా పనిచేస్తుంది? ఇది కూడా కరోనా పైన పనిచేస్తుంది. ఇందాక నేను చెప్పాను డెక్సామెథజోన్ ఏంటంటే కరోనా వ్యాధి లక్షణాలు విపరీతంగా ఈ శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితిలో డెక్సామెథజోన్ ఇస్తారని చెప్పాను. కానీ కరోనా వ్యాధి ఎర్లీ స్టేజెస్ ఉంటాయి కదా, ఇక దగ్గు రావడము, తుమ్ములు రావడము, సరిదవడం ఉంటుంది కదా, అలా ఇక కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి అనే ఇనిషియల్ స్టేజ్లో ఈ రెమ్డెసివిర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒకటి స్టార్టింగ్లో పనిచేస్తుంది, ఒకటి ఎండింగ్లో పనిచేస్తుంది. అంటే స్టార్టింగ్లో పనిచేసే డ్రగ్ ఏంటంటే ఎక్కువ పేషెంట్స్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ డ్రగ్ ఇస్తే ఈ డ్రగ్ అవసరం లేదు. సో అందుకే రెమ్డెసివిర్ని అత్యధికంగా వాడుతున్నారు. చిన్నగా దగ్గు లేదా తుమ్ములు రాగానే రెమ్డెసివిర్ ఒక ట్యాబ్లెట్ వేస్తే ఆటోమేటిక్గా దాని వ్యాప్తి అనేది పెరగకుండా ఉంటుంది. దాని యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ ద డిసీజ్ పెరగదు ఇక. సో ఆటోమేటిక్గా పెరగదు కాబట్టి ఆ వ్యక్తి బ్రతుకుతాడు. అందుకోసం రెమ్డెసివిర్కి ప్రపంచంలో విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. మన భారతదేశంలో కూడా చూడండి, రెమ్డెసివిర్ ఆధారంగా ఇంజెక్షన్స్ తయారు చేస్తున్నామని చెప్పేసి ఇటీవల 2 కంపెనీలు సిప్లా కానివ్వండి, హెటిరో కానివ్వండి ప్రకటించాయి, చేస్తున్నాయి క్లినికల్ ట్రయల్స్ కూడా. అలా సిప్రెమి అని చెప్పేసి మనం రెమ్డెసివిర్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మందులు కూడా తయారవుతున్నాయి, కోవిఫర్ అని చెప్పేసి. అలా రెమ్డెసివిర్ పైన మనం ఆధారపడాలి అంటే అమెరికా నుండి ఈ రెమ్డెసివిర్ డ్రగ్
రావాలి, భారతదేశానికి రావాలి. రెమ్డెసివిర్ పైన ఎవరు వాడాలన్నా కూడా, ఎవరు మందుల గురించి ప్రయోగాలు చేయాలన్నా, మెడిసిన్స్ తయారు చేయాలన్నా, వివిధ దేశాల్లో ఉండే ల్యాబులు, ఫార్మసిస్టులు రెమ్డెసివిర్కి కావాలి అంటే ఖచ్చితంగా అమెరికా నుండే రావాలి. ఇప్పుడు ఏం జరిగింది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రానున్న 3 నెలల పాటు రెమ్డెసివిర్ ఎగుమతుల పైన ఆంక్షలు విధించాడు. ఎగుమతుల పైన ఆంక్షలు అనే కంటే రానున్న 3 నెలల పాటు గిలీడ్ సంస్థ నుండి ఉత్పత్తి అయ్యే రెమ్డెసివిర్ మొత్తాన్ని కూడా అమెరికానే కొంటుంది అని చెప్పాడు. ఈ రకంగా చెప్తే మరి గిలీడ్ సంస్థ వినాలా? అమెరికాలో స్వేచ్ఛా వాణిజ్యం ఉంటుంది. ఏ షాప్ వాళ్ళైనా, ఎవరైనా, ఏ కంపెనీ అయినా అమెరికాలో ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అద్భుతంగా ఉంటాయి. అందుకే చూడండి, అమెరికాలోని బిల్ ఆఫ్ రైట్స్ నుండే మనం భారతదేశంలోకి ప్రాథమిక హక్కులను తీసుకున్నాం, రాజ్యాంగంలో సోర్స్. సో అమెరికాలో ఏ వ్యక్తికైనా ప్రాథమిక హక్కులు అద్భుతంగా ఉంటాయి. అలా ఒక సంస్థ పైన ప్రభుత్వము పెత్తనం చేయిస్తే ఎవరు కూడా ఊరుకోరు. అది అమెరికా అధ్యక్షుడైనా, అమెరికా ప్రభుత్వమైనా కూడా. సో వారికంటూ కొన్ని హక్కులు ఉంటాయి. కానీ ఈ అమెరికా సంస్థ, గిలీడ్ సంస్థ ఉత్పత్తి చేసే రెమ్డెసివిర్ రానున్న 3 నెలల పాటు అమెరికానే కొంటుంది, అమెరికాకే ఇవ్వాలి అని ఒక మాటగా చెప్పకుండా ఒక పురాతన చట్టాన్ని, కొరియా వార్ కాలంలో ఎలాంటి చట్టాలు అయితే ప్రయోగించారో, 2-3 చట్టాలు ఉంటాయి కొరియా వార్ కాలంలో. అమెరికా చట్టాలు మనకు అవసరం లేదు. కొరియా వార్ సందర్భంలో అమెరికా ఎలాంటి చట్టాలు అయితే ప్రయోగించిందో అలాంటి చట్టాలు ప్రయోగించింది ఈ సంస్థ పైన. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ ఒక్క సంస్థ కాదు, అమెరికాలో ఉండే అన్ని సంస్థలకి అమలవుతుంది. ఎందుకంటే ఒక చట్టం ప్రయోగించినప్పుడు దేశం మొత్తం అమలవుతుంది. సో కొరియా కాలం నాటి చట్టాలు, కొరియా యుద్ధం ఏంటంటే 1950 నుండి 1953 వరకు చాలా దారుణంగా జరిగింది. అమెరికా చరిత్రలో పెద్ద అధ్యాయం అది. సో కొరియా యుద్ధం లాంటి చట్టాలని ఈరోజు అమెరికా ప్రయోగించి ఆటోమేటిక్గా పోయింది. గిలీడ్ సంస్థ అమెరికా చెప్పినట్టుగా ఆటోమేటిక్గా అమెరికాకే అమ్మాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. ఈ ప్రభుత్వం ఏది చెప్తే ఎక్కడమ్మంటే అక్కడ వినాలండి, ఎందుకంటే ఒక చట్టాలను ప్రయోగించింది కాబట్టి. అలా గిలీడ్ సంస్థ పైన రానున్న 3 నెలల పైన మేమే ఉత్పత్తులను కొంటాము అని చెప్పడం జరిగింది. ఇలా ఆటోమేటిక్గా 3 నెలల పాటు అమెరికానే కొంటే ఇండియాకి ఎలా వస్తుంది, చైనాకి ఎలా పోతుంది, సౌత్ కొరియాకి ఎలా వెళ్తుంది, అన్ని దేశాలకు ఎలా వెళ్తుంది? ఆటోమేటిక్గా రెమ్డెసివిర్ అనేది ఇప్పుడు వేరే దేశాలకు రాకపోవచ్చు. సో రెమ్డెసివిర్ పైన ఆధారపడి పనిచేస్తున్న భారతీయ కంపెనీలు కానివ్వండి, ఎగ్జాంపుల్ మనకి సిప్లా కంపెనీ సిప్రమి అనే పేరుతో ఒక ఇంజెక్షన్ తయారు చేస్తుంది అన్నాను. హెట్రో కంపెనీ కోవిఫోర్ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ రెమ్డెసివిర్ ఆధారంగా. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో అలా ఈరోజు అమెరికా వివాదాస్పదంగా రెమ్డెసివిర్ విషయంలో ప్రవర్తిస్తోంది. అండ్ నెక్స్ట్, ఇక అమెరికా విషయంలో రెమ్డెసివిర్ ఎంత బలంగా ఉండేనో మన భారతదేశం విషయంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా అలాంటిదే. వాస్తవానికి రెమ్డెసివిర్ లేటుగా వెలుగులోకి వచ్చింది, కానీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మొదటి నుండి కూడా ప్రపంచాన్ని విషయంలో చాలామంది దేశాలు కూడా భారతదేశాన్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉత్పత్తిలో భారతదేశం నెంబర్ 1 మళ్ళా భారతదేశం. సో హైడ్రాక్సీ క్లోరోక్విన్ అన్ని డ్రగ్స్ కంటే ముందే వార్త వచ్చింది కరోనాపై అద్భుతంగా పనిచేస్తుందని. కొంతకాలం పాటు భారత ప్రభుత్వం కూడా సేమ్ ఇందాక రెమ్డెసివిర్ పైన అమెరికా చేసినట్టే హైడ్రాక్సీ క్లోరోక్విన్ పైన భారత ప్రభుత్వం కూడా అదే చేసింది. ఏంటంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయకూడదు. అంటే ఆటోమేటిక్గా ఏంది, ఇండియాలోనే మన అవసరాల కోసం వాడుకోవాలి అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఎగుమతులపై ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేసింది. కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంత దుందుడుకు వైఖరి ప్రకటించాడు ఇండియా పైన. ఎలా అంటే మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తారా, ఇవ్వరా, ఇవ్వకపోతే మేము చూసుకున్నాం, బెదిరింపులు అలాంటివి జరిగింది. ఏది జరిగినా కూడా తర్వాత ఎగుమతులు అమెరికా చేయడం జరిగింది, బ్రెజిల్కి చేయడం జరిగింది. చివరికి బ్రెజిల్ ప్రధాని 2 చేతులు జోడించి భారత ప్రధాని నమస్కారం కూడా పెట్టాడు. ఎందుకంటే ఒకానొక సమయంలో, అత్యవసర సమయంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ని భారతదేశం ఎగుమతి చేసింది మాకు అని చెప్పేసి. అలాంటి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఈరోజు వార్తల్లో ఎందుకు నిలిచిందంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్, రిటోనవిర్, లోపినవిర్ ఈ 3 డ్రగ్స్ కూడా ఇటీవల WHO ఈ 3 డ్రగ్స్ పైన ఒక ఆంక్షలు వేసింది. ఏంటంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినవిర్, రిటోనవిర్ ఈ 3 కూడా కరోనాపై అద్భుతంగా పనిచేస్తున్నాయని మీరు చెప్పుకుంటున్నారు, కానీ వీటికి సంబంధించి ఎలాంటి ఫలితాలు లేవు. అండ్ కరోనా మరణాల సంఖ్యను తగ్గించడంలో ఈ 3 కూడా విఫలమైనవి. మరణాలను తగ్గించట్లేదు. ఇందాక మీకు చెప్పాను డెక్సామిథాజోన్ మరణాలు తగ్గిస్తుంది, ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు డెక్సామిథాజోన్ వేస్తారని చెప్పాను కదా. కానీ ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్, రిటోనవిర్, లోపినవిర్ అసలు మరణాలు తగ్గించాలి. అది తీసుకోకుండా ఒకటేలా ఫలితం ఉంటుంది, అంటే సింపుల్గా ఫలితం లేదు అని చెప్పడం జరిగింది. కానీ ప్రొఫైలాక్టిక్ మెడిసిన్గా ఎలాంటి ప్రయోగాలు ఉన్నాయో, ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మాకు తెలియదు. ప్రొఫైలాక్టిక్ అంటే ఏంటంటే కరోనా వస్తుందేమో అని అనుమానంగా వేసుకోవడం. ఎగ్జాంపుల్
డాక్టర్స్ ఉంటారు, కరోనా బాధితులను ట్రీట్ చేస్తారు. ట్రీట్ చేసేటప్పుడు ముందు జాగ్రత్తగా వాళ్ళ దగ్గరికి పోతున్నాయి కూడా వాళ్ళ నుండి మనకి రావద్దు అని చెప్పేసి ముందు జాగ్రత్తగా మెడిసిన్ వేసుకుని పోతారు అన్నట్టు. అలాంటి ఫలితాలు ఇస్తుందో లేదు మాత్రం మేము ఎలాంటి అంశాలు చెప్పట్లేదు, కానీ మరణాల రేట్లు మాత్రం వీటి యొక్క ఫలితం అనేది శూన్యం అని చెప్పడం జరిగింది. అలా ఈ 3 డ్రగ్స్ కూడా మనకి ఈరోజు వార్తలు నిలిచినాయి. సో ఇది. అండ్ నెక్స్ట్ ఈరోజు భారతదేశానికి సంబంధించి ఒక క్రికెట్ స్టేడియం వార్తలు నిలిచింది. ఒక్కొక్క అంశం చెప్పుకుందాం. క్రికెట్ స్టేడియం ఏంటంటే రాజస్థాన్లోని జైపూర్ ఉంది కదా, జైపూర్ నుండి దాదాపు 25 కిలోమీటర్స్ దూరంలో, జైపూర్ రాజస్థాన్లోని జైపూర్ డిస్టిక్కి 25 కిలోమీటర్స్ దూరంలో ఒక ప్రాంతం ఉంది. అదేంటంటే చోన్ప్ అనే ఒక గ్రామం. ఆ చోన్ప్ అనే గ్రామంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్, రాజస్థాన్ రాష్ట్రంలో ఉండే క్రికెట్ అసోసియేషన్ ఒక స్టేడియంను నిర్మించాలి అనుకొని చెప్పేసి ప్రతిపాదన చేస్తుంది. నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది. సో ఆ స్టేడియం ఒక స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో థర్డ్ బిగ్గెస్ట్ స్టేడియం, అండ్ ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ స్టేడియం. దాదాపు 750 మంది 75,000 మంది ప్రజలు లేదా వీక్షకులు, క్రికెట్ అభిమానులు చూసి లైవ్ మ్యాచ్ని చూసే విధంగా క్రికెట్ స్టేడియం రూపకల్పన చేస్తాం. 75,000 మంది. సింపుల్ చెప్తాను ఎగ్జాంపుల్. థర్డ్ బిగ్గెస్ట్ అని చెప్పాను. ప్రపంచంలోనే ఫస్ట్ వరల్డ్లో అన్నిటికంటే పెద్ద క్రికెట్ స్టేడియం ప్రస్తుతానికి వస్తే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది. అహ్మదాబాద్ పేరేంటంటే మొతేరా స్టేడియం. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు వచ్చినప్పుడు తరచూ వార్తలు చూసాం మొతేరా స్టేడియం పేరుని. అండ్ నెక్స్ట్ సెకండ్, ప్రపంచంలోనే హైయెస్ట్. మొతేరా స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎంతమంది ఏకకాలంలో చూడొచ్చు లైవ్ మ్యాచ్ అంటే? అక్కడ స్టేడియం కెపాసిటీ ఎంత అంటే 1,10,000 మెంబర్స్. 1,10,000. సెకండ్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సెకండ్ది ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉంది. సో అక్కడ ఏకకాలంలో క్రికెట్ అయినప్పుడు 102,000 మందిని కూర్చోబెట్టచ్చు కెపాసిటీ ఉంది. ఇప్పుడు థర్డ్ మనది ఇక్కడ చోన్పులో రాజస్థాన్లో ఈ క్రికెట్ స్టేడియం అనేది నిర్మాణం కాబోతోంది. అందులో ఏకకాలంలో 75,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉండొచ్చు అని చెప్పేసి ఇటీవల దీనికి సంబంధించి వార్తలు నిలిచింది. అలా దాదాపు 100 ఎకరాల ప్లేస్లో, స్థలంలో 350 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్నట్టుగా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్, క్రికెట్ సంఘం రాజస్థాన్ చెప్పింది. సో ఏకకాలంలో సింపుల్ చెప్పాలంటే స్టేడియంలో ఏంటంటే 2 గ్రౌండ్లు ఉంటాయి. 2 అంటే ప్రాక్టీస్ ఏవైతే ఉంటాయో పిచ్చెస్ 2 ఉంటాయి. అండ్ 35 నెట్ ప్రాక్టీస్ సౌకర్యాలు ఉంటాయి. నెట్ ప్రాక్టీస్ క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో నెట్ ప్రాక్టీస్ చేస్తారు. నెట్ ప్రాక్టీస్ అంటే ఆటకు ముందు వార్మప్ చేసడం అట్లా చేస్తారు. నెట్ ప్రాక్టీస్ స్టేడియంస్. అండ్ నెక్స్ట్ దాదాపు 4,000 వాహనాలని పార్కింగ్ చేసి 4 వీలర్స్ని వాహనాలు పార్కింగ్ చేసేంత స్థలాన్ని కూడా కేటాయిస్తుందని చెప్పారు. అలా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టేడియము, భారత్లో 2వ అతిపెద్ద స్టేడియంగా ఈరోజు వార్తలు నిలవబోతోంది. ఇది స్టేడియం. అది ఎక్కడ అంటే రాజస్థాన్లోని జైపూర్కి సరిహద్దు ప్రాంతంలో చోన్ప్ అనే ఒక గ్రామం పరిసర ప్రాంతాల్లో నిర్మించబోతున్నట్టుగా రాజస్థాన్ క్రికెట్ చెప్పింది. సో ఈ రకంగా ఇది ఒకటి వార్తలు ఇచ్చింది. అండ్ ఇంకోటి క్రీడలకు సంబంధించి దీనికి ఈ రోజు ఇంకొక వార్తను కూడా నేను లింకప్ చేస్తాను. ఇప్పటి వరకు భారతదేశానికి సంబంధించి కోచ్ మనకి కోచ్ అంటే తెలుసు, ప్రతి క్రీడకు ఒక కోచ్ ఉంటాడు. ఏంటంటే వారి ప్లేయర్స్ అందరినీ కూడా నియమ నిబంధనలు, క్రమశిక్షణ ఆధారంగా అలా క్యాప్టెన్సీ విషయం కానివ్వండి, సూచనలు ఇవ్వడం కానీ అలా ఉంటారు. భారత కోచ్లు అంటున్నాను తప్పితే ఓన్లీ క్రికెట్ అంటలేను. భారతదేశంలో ఉండే ప్రతి క్రీడకు సంబంధించిన కోచ్ల విషయంలో ఇటీవల కేంద్ర క్రీడా శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు? కిరణ్ రిజిజు గారు ఇటీవల ఒక అద్భుతం, అంటే సింపుల్గా చెప్పాలంటే కోచ్ల విషయంలో ఒక అంశాన్ని ప్రస్తావించారు. అదేంటంటే అనుమతి కూడా ఇచ్చారు, జీవో కూడా పాస్ చేశారు. ఇప్పటి వరకు భారత కోచ్లకి, అది క్రికెట్ అయినా ఏదైనా కూడా, భారత్ నుండి ఎన్నికయ్యే కోచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 లక్షల రూపాయల వేతనం మాత్రమే ఉండేది. మ్యాక్సిమం గరిష్ట పరిమితి ఉండేది. ఇప్పుడు దీన్ని ఎత్తివేశారు.
అంటే 2 లక్షలు కాదు, ఇక ఎంతైనా ఇచ్చుకోవచ్చు, 4 lakhs వరకు అని అలా ఇలా చెప్పారు. అంటే ఇప్పటి వరకు ఉన్న 2 లక్షల గరిష్ట పరిమితిని ఎత్తివేస్తున్నట్టుగా చెప్పారు. మరి దాంతోపాటు విదేశీ కోచ్లు ఎవరైతే ఉంటారో, ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తున్న కోచ్లు, విదేశీ కోచ్లు మరి భారత కోచ్లకు సంబంధించి ఈ సంవత్సరం టెన్యూర్ అయిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది ఒక మిస్లేనియస్, ఎందుకంటే మనం క్రికెట్ స్టేడియం గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇది కూడా ఒకటి వార్తలో వచ్చింది. కేంద్ర శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు ఇటీవల కొన్ని అనుమతులు ఇచ్చారు, ఒక జీవో రిలీజ్ చేశారు. ఏంటంటే భారతదేశంలో క్రీడల విషయంలో భారత కోచ్లు ఎవరైతే ఉంటారో, భారత కోచ్లు అంటే ముఖ్యంగా ఏంటంటే అంతకుముందు మాజీ ప్లేయర్స్ ఏదైనా ఒక క్రీడలో ఆడిన వారు అదే క్రీడలో వారి యొక్క ప్రతిభని ప్రావీణ్యాన్ని వాడుకోవడానికి జూనియర్లను తయారు చేయడము, కోచ్లుగా తయారవుతారు. అలాంటి కోచ్లకు సంబంధించి ఇటీవల జీతాలకు వాళ్ళకి సంబంధించి వేతనాల విషయంలో 2 లక్షల గరిష్ట పరిమితే ఉండేది, ఇప్పుడు దాన్ని ఎత్తివేశారు. మరి దాంతోపాటు కోచ్ విషయంలో ఇప్పటి నుండి 4 సంవత్సరాల వరకు కూడా పొడిగిస్తున్నాము. ఎవరైనా కోచ్గా స్వీకరించే వాళ్ళు 4 సంవత్సరాల వరకు కూడా చేయొచ్చు అని కొన్ని నిబంధనలు చెప్పడం జరిగింది. అలా కోచ్ల విషయం చేశారు. అండ్ రానున్న ఒలింపిక్స్ కానివ్వండి, అలాంటి వారి విషయంలో భారతదేశంలో ఆడిన క్రికెటర్స్ కానీ, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కానీ ఎవరైనా కూడా ఇక భారతదేశ పరిస్థితుల రీత్యా మన భారతీయులను అద్భుతమైన క్రీడాకారులుగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో భారతదేశానికి సంబంధించిన కోచ్ల విషయంలో కొన్ని ఆంక్షలు అనేవి ఉండే దాన్ని ఎత్తివేయడం జరిగింది. ఇలా ఒకటి వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక యాప్ ఏంటంటే ఎలిమెంట్స్. దీంతో పాటు ఇంకొకటి డిజిటల్ ఇండియన్ ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఇది ఎవరి ఆధ్వర్యంలో అంటే నీతి ఆయోగ్ ప్లస్ సమాచార సాంకేతిక శాఖ. సో ఎలిమెంట్స్, ఈ 2 టాపిక్స్ కలిపి చెప్తాను, ఇది వేరు ఇది వేరు. సో ఎలిమెంట్స్ అనే ఒక యాప్ ఇటీవల వార్తలు నిలిచింది. ఎలిమెంట్స్ ఇది దేనికి సంబంధించిందంటే ఒక సోషల్ మీడియా యాప్. సోషల్ మీడియా అంటే మనకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, సో ఇలాంటిదే. సో అలాంటి ఒక సోషల్ మీడియా యాప్ని ఇటీవల భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. వెంకయ్య నాయుడు గారు సో దీన్ని రిలీజ్ చేస్తూ ఏమని చెప్పారంటే, ఇది ఒక సోషల్ యాప్, భారతదేశంలో భారతీయులు తయారు చేసిన ఒక యాప్. ఇది పర్సనల్ చాటింగ్కి కానివ్వండి, కాల్స్కి కానివ్వండి, పర్సన్ టు పర్సనల్ కాల్స్కి కానివ్వండి అద్భుతంగా పనిచేస్తుంది. భారతదేశంలో ఇన్నోవేటివ్ ఐడియాస్తో తయారు చేశారు. ఇక ఫ్యూచర్లో దీనికి సంబంధించి డిజిటల్ పేస్ కానివ్వండి, బిల్స్ పేమెంట్స్ కానివ్వండి, గ్రూప్ చాటింగ్స్ కానివ్వండి, గ్రూప్ కాల్స్ కానివ్వండి, ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ దీని నుండి వస్తాయని చెప్పేసి ఇటీవల ఎలిమెంట్ అనే ఒక సోషల్ మీడియా యాప్ వార్తలు నిలిచింది. ఎలిమెంట్స్ అనే సోషల్ మీడియా యాప్ని ఎవరు విడుదల చేశారంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. ఇది యాప్ గురించి చెప్పాను. మరి ఎందుకు యాప్ గురించి ఈరోజు ప్రస్తావన అంత జరుగుతుందంటే, మనం ఇటీవల చూసాము చైనాకి సంబంధించి ఆర్థిక పరమైన యుద్ధం మనం చేస్తున్నాం. దాదాపు చైనాకి సంబంధించిన 59 యాప్లని భారత ప్రభుత్వము ఐటీ యాక్ట్ సెక్షన్ 69A ఆధారంగా భారతదేశ శాంతి భద్రతలకు సమస్య ఏర్పడుతుంది, పర్సనల్ డాటా అంతా కూడా చోరీకి గురవుతోంది అని చెప్పేసి చైనా యాప్ల పైన నిషేధం విధించింది. ఎగ్జాంపుల్ మనం చూసాం, ట్విట్టర్ కానివ్వండి, ఇటీవల నరేంద్ర మోడీ గారు వీగో యాప్ నుండి కూడా ఎగ్జిట్ అయ్యారు. అలా ఏవైతే యాప్స్ ఉంటాయో చైనాకు సంబంధించిన యాప్లు అన్నింటినీ చేశాం కాబట్టి చాలామంది భారతీయులు కూడా అడుగుతున్నారు, టిక్ టాక్ తీసేశారు, టిక్ టాక్ని ఒకటి ఇవ్వండి అని చెప్పేసి, ఎందుకంటే చాలామంది టిక్ టాక్ అభిమానులు ఉంటారు. సో అలాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో దానికి అడిక్ట్ అయిన వాళ్ళని దృష్టిలో ఉంచుకొని, మరియు ఇలాంటి చైనా యాప్స్ బ్యాన్ చేశాక భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశానికి సంబంధించిన టాలెంట్ని వాడుకోవాలని చెప్పేసి భారత ప్రధానమంత్రి గారు ఇటీవల ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ పేరు ఇంపార్టెంట్, డిజిటల్ ఇండియన్ ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020. ఇన్నోవేషన్ ఛాలెంజ్ అంటే ఒక ఛాలెంజ్ ఇచ్చారు ప్రధానమంత్రి గారు. ఏమని చెప్పారు, ఇప్పుడు భారతదేశ అవసరాల రీత్యా మన భారతీయులను దృష్టిలో ఉంచుకొని మన భారత మేధత్వం యూజ్ చేసుకొని, అంటే మన యొక్క తెలివిని వాడుకొని ఎవరైనా సరే యంగ్ సైంటిస్టులు కానివ్వండి,
టెక్నాలజీ పర్సన్స్ కానివ్వండి, భారతదేశంలో ఎవరైనా సరే యాప్లని డెవలప్ చేసి దాని యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా వారికి కనీసం 20 లక్షల రూపాయల వరకు కూడా ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇటీవల మనము ఒక 15 రోజుల కింద మీరు టాపిక్స్ని అబ్జర్వ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేంద్రంగా, కోవిడ్ ట్రీట్మెంట్ కేంద్రంగా భారతదేశంలోని ఒక ఆధ్యాత్మిక ప్రదేశాన్ని ఎంచుకున్నారని చెప్పాను. అలా రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రం ఏదైతే ఉంటుందో ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలోని ఛత్తర్పూర్ ప్రాంతంలో ఉంటుంది. రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రాన్ని కోవిడ్ బారిన పడ్డ వారికి ట్రీట్మెంట్ చేయడానికి దాదాపు 10,000 పడకలతో తయారు చేసేలా ప్రభుత్వం తీర్మానించింది అని చెప్పాను. ఇటీవల దీనికి సంబంధించిన వార్త ఏంటంటే, ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజల్ గారు ఈ కోవిడ్ కేర్ హాస్పిటల్కి శంకుస్థాపన, అంటే దానికి ప్రారంభ పనులను చేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, 10 రోజుల కింద మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ హాస్పిటల్గా ఢిల్లీలోని ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎంచుకున్నట్టుగా చెప్పాము. ఆ ఆధ్యాత్మిక కేంద్రం ఏంటంటే రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రం, సత్సంగ కేంద్రము. దాన్ని ఏ పేరుతో మార్చారు అంటే సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్, సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ పేరుతో మార్చారు. ఇందులో దాదాపు ఏకకాలంలో 10,000 మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చేలా సదుపాయాలు కల్పించారు. ఎందుకు మరి అంత యుద్ధ ప్రాతిపదికన అంటే, సింపుల్గా ఇది ఒక 10 రోజుల్లోనే ఈ హాస్పిటల్ మొత్తం కూడా రూపురేఖలు మారిపోయాయి. సింపుల్గా చెప్పాలంటే 10 రోజుల్లోనే ఏర్పాటు చేశారు హాస్పిటల్ని. ప్రపంచంలో కరోనా మహమ్మారి బారిన చాలా దేశాలు పడ్డాయి. అందులోనే మీరు భారతదేశంలో కూడా చూస్తున్నాం మనం. చాలా కేసెస్, రోజుల్లోనే కేసెస్ తరచూ పెరుగుతూ ఉన్నాయి. అలా పెరుగుతున్న కేసెస్ను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మందికి ఏకకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే అంతటి సదుపాయాలు ఎక్కడ కూడా లేవు. దానికోసం ఏంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఒక సంస్థను రాధాస్వామి కేంద్రాన్ని తీసుకొని దాన్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చుతాము అని చెప్పారు. దానిలో అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి జూలై 5న దాని యొక్క హాస్పిటల్ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా ఢిల్లీలోని రాధాస్వామి ఆస్థానం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక కేంద్రం ఏదైతే ఉందో, అది సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్గా దాని సేవలు ప్రారంభం చేసింది. అందులో స్పెషాలిటీస్ ఏంటంటే, ఏకకాలంలో 10,000 మందికి బెడ్ సౌకర్యం ఉంటుంది. 10,000 మందికి ట్రీట్మెంట్ ఇస్తారు. అందులో దాదాపు 1000 మందికి క్రిటికల్ కేర్ కూడా ఇస్తారు. అంటే ఏంటి, సింపుల్ వెంటిలేషన్ కానీ కృత్రిమ శ్వాస కానీ ఇస్తారు. మరియు దాంతోపాటు దాదాపు 200 ఎన్క్లోజర్స్ రెడీ చేశారు. 200 అంటే ఈ 10,000 హాస్పిటల్స్ ఉన్నాయి కదా, 10,000 బెడ్స్ ఉన్నాయి కదా ఈ హాస్పిటల్లో, ఈ 10,000 బెడ్స్ కూడా మొత్తాన్ని కూడా కొన్ని పార్టిషన్స్ చేశారు. అలా హాస్పిటల్ మొత్తం ఇది అనుకుంటే దానిలో ఎన్క్లోజర్స్ చేశారు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఎన్క్లోజర్, అంటే ఒక్కొక్క రూమ్ అన్నట్టు. ఒక్కొక్క రూమ్లో 50 బెడ్లు మాత్రమే ఉంటాయి. అలా 200 ఎన్క్లోజర్ని చేశారు. 200 డివిజన్ పార్టిషన్స్ చేశారు. అలా ఒక్కొక్క పార్టిషన్లో వీళ్ళు ఏం చేస్తారంటే, అత్యధికంగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని కొంతమంది ఒక దానిలో అని అలా ఇలా డివైడ్ చేస్తూ ఉంటారు. సో దీని యొక్క విడ్త్ 1700 ఫీట్స్ ఇంటూ 700 ఫీట్స్ ఈ హాస్పిటల్ యొక్క ఏరియా వచ్చేసి. సో ఈ రకంగా దాన్ని తయారు చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏకకాలంలోనే 10,000 మందికి పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇవ్వడము. దాంతోపాటు ఆ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో దాదాపు 14-15 డేస్ వాళ్ళంతా కూడా ఐసోలేషన్లో ఉంటారు. అలా ఐసోలేషన్లో ఉండే పేషెంట్స్కి కొన్ని సౌకర్యాలు ఇవ్వడం అంటే ఏంటంటే, వారు బోర్గా ఫీల్ అవ్వకుండా గ్రంథాలయ సౌకర్యం కల్పించడం, మరియు దాంతోపాటు రీక్రియేషన్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఉల్లాసభరితంగా ఉండేలా క్యారమ్ బోర్డ్స్ కానివ్వండి, చెస్ కానివ్వండి, అలాంటి ఆట ప్రదేశాలను ఏర్పాటు చేయడం అందులో. మరియు ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఏవైతే ఉంటాయో ఏ బెడ్కి ఆ బెడ్కి సపరేట్గా ఛార్జింగ్ పాయింట్లు పెట్టడము.
అలా ఈ బెడ్లను కూడా శానిటైజేషన్ సులభంగా అవ్వాలి అని చెప్పేసి ఈ బెడ్లను మొత్తం కూడా కార్డ్బోర్డ్స్తో తయారు చేస్తారు. కార్డ్బోర్డ్స్ అంటే సింపుల్గా చూడండి, మనము ఈ కరోనా పరిస్థితి కాలంలో ఎక్కువగా శ్రామిక్ ఎక్స్ప్రెస్లను కానివ్వండి, బస్సులను కానీ మీరు చూడండి, ప్రయాణికులు వెళ్లే ముందుట వచ్చే ముందట శానిటైజేషన్ చేస్తున్నారు, హైపోక్లోరైడ్ చల్లడం ఇలాంటివి చేస్తున్నారు. అలా హైపోక్లోరైడ్ చల్లి ఏంటంటే చాలా శానిటైజేషన్ చేస్తే అక్కడ ఉండే వైరస్ చనిపోతుంది అని. సో ఇప్పుడు ఈ పేషెంట్స్ ట్రీట్ చేసిన ఆ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా శానిటైజ్ చేయాలి. సో శానిటైజేషన్ చేయడానికి కూడా సులభంగా ఉండాలని కార్డ్బోర్డ్ బెడ్లను పెట్టారు. ఈ రకంగా రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రాన్ని కోవిడ్ కేర్ సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ హాస్పిటల్గా మారుస్తూ ఇటీవల ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ దీని యొక్క పనులను కూడా ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇందులో భాగంగా మొత్తం కూడా ఫెసిలిటీస్, ఆ హాస్పిటల్స్కి ఎవరు వస్తారు, ఎవరు పోతారు, పేషెంట్స్కి సంబంధించి వారి యొక్క డేటా మొత్తాన్ని కూడా డేటా సేకరణ కోసము ఈ హాస్పిటల్ అనే ఒక సాఫ్ట్వేర్లో మొత్తం కూడా సమాచారాన్ని ఉంచుతారు. ఎగ్జాంపుల్, నాకు కరోనా వచ్చింది, ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అవుతాను నేను, దానికి సంబంధించి నేను ఏ రోజు వచ్చాను, ఏ టైంకి వచ్చాను, ఏ రోజున డిశ్చార్జ్ అవుతాను, ఇలాంటి సమాచారాన్ని అంతా కూడా ఈ హాస్పిటల్ అనే పోర్టల్లో సేకరిస్తారు. మరియు ప్రతి ఒక్క పేషెంట్ని కూడా అద్భుతంగా వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి రోజుకు 5 పూటల పౌష్టికాహారాన్ని ఇస్తారు. ఎగ్జాంపుల్ చావన్ బ్రష్ లాంటివి, ఫ్రూట్స్ కానివ్వండి, అలా ఇస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ హాస్పిటల్గా ఏకకాలంలో 10,000 మందికైనా కూడా ట్రీట్మెంట్ ఇచ్చేలా ఈ కోవిడ్ కేర్ హాస్పిటల్ రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రం ఈ రోజున వార్తలు నిలిచింది. మరి దీంతో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా ఫేమస్, భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ అనుకోవచ్చు. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సరిహద్దులో డిఆర్డిఓ వారు కూడా హాస్పిటల్ని ప్రారంభించారు. ఆ హాస్పిటల్ దాని పేరు కూడా సర్దార్ పటేల్ హాస్పిటల్. అందులో ఏకకాలంలో 1000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చేలా సౌకర్యాలు ఇచ్చారు. దాదాపు 250 మందికి, అందులో 250 మందికి వెంటిలేటర్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు. ఇటీవల తరచూ డిఆర్డిఓ కేంద్రం వార్తలు నిలుస్తుంది. ఈరోజు హాస్పిటల్ ఏర్పాటు చేసింది. ఇది ఎవరి సౌజన్యంతో అంటే టాటా ట్రస్ట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కేంద్ర శాఖ ఆధ్వర్యంలో డిఆర్డిఓ కేంద్ర సంస్థ, ఈ డిఆర్డిఓ కూడా హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది. ఇటీవల మాస్క్లను తయారు చేస్తూ వార్తలు నిలిచింది. డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పీపీఈ కోడ్స్ వేయాలి, కరోనా పేషెంట్స్ దగ్గరికి పోతే వ్యాధి సులభంగా వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి వ్యాధిని అరికట్టడానికి పీపీఈ కోడ్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ చేస్తారు. అలా డిఆర్డిఓ వారు బయోసూట్ పేరుతో కూడా ఒక పీపీఈ కిట్ని ఏర్పాటు చేయడము, మరియు దాంతోపాటు కరోనా బారిన పడ్డ పేషెంట్స్కి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాధి చాలా ఇక డెప్త్గా వెళ్తే వ్యాధి లక్షణాలు పెరిగినప్పుడు ఇక చివరి దశలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందని ఇందాక మనం నేర్చుకున్నాం. అందుకోసం వెంటిలేటర్, కృత్రిమ శ్వాస ఇస్తారు. అలా కృత్రిమ శ్వాస కింద మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా డిఆర్డిఓ దాదాపు 70కి పైగా ఉత్పత్తులను భారతదేశంలోనే తయారు చేస్తుంది. అంటే 70 డిఫరెంట్ టైప్స్. అండ్ మంత్లీ 25,000 వెంటిలేటర్లను కూడా డిఆర్డిఓ తయారు చేసి ఎగుమతులు కూడా చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పే ఇటీవల ప్రస్తావించడం జరిగింది సతీష్ రెడ్డి గారు, డిఆర్డిఓ చైర్మన్. అని గుర్తుంచుకోండి, ఒకప్పుడు భారతదేశంలో పరిస్థితి ఏంటంటే వెంటిలేటర్లు కొరత ఉండే, ఇంపోర్ట్ చేసుకునేవారం. ఈరోజు వెంటిలేటర్లు ఎంత అద్భుతంగా అంటే మనం ఎగుమతి చేసే స్థాయికి కూడా చేరుకున్నాం. అలా డిఆర్డిఓ కూడా వారి వంతుగా కృషి చేశారు. అలా ఈ కోవిడ్ హాస్పిటల్ అనేది ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల బ్రజ్రాజ్ నగర్ నుండి రూర్కెలా వరకు ఒక సూపర్ అనకొండ ట్రైన్ నడిపి ఇండియన్ రైల్వేస్ వార్తలు నిలిచింది. ఇండియన్ రైల్వేస్, భారత రైల్వే వారు ఏం చేశారంటే, ట్రైన్ ఉంటుంది కదా, ట్రైన్ ఏదైతే ఉంటుందో వెనక వ్యాగన్స్, గూడ్స్ బండి, ముందట ఇంజన్ ఉంటుంది. ఇలాంటి 3 ట్రైన్లను ఏకం చేసి దాదాపు 177 బోగీలను ఏకం చేసి ఈ 177 బోగీల ద్వారా దాదాపు 2.8 కిలోమీటర్స్ పొడవు వచ్చింది ట్రైన్. ఈ ట్రైన్ ఏకకాలంలో అత్యధికంగా గూడ్స్ని సరఫరా చేయడానికి ఒక చర్య తీసుకుంది. సూపర్ అనకొండ అని ఈ ట్రైన్కు పేరు పెట్టుకున్నారు. అందులో ఏకకాలంలో 15,000 టన్నుల
గూడ్స్ని రూర్కెలాకి చేర్చడం జరిగింది. అలా 100 కిలోమీటర్ల దూరం ఈ పొడవైన ట్రైన్ ప్రయాణించింది. ప్రపంచంలోని ఇంత పొడవైన ట్రైన్గా భారతదేశం ఒక రికార్డు సృష్టించింది. దీన్ని మొత్తం కూడా ఎవరు చేశారు అంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, SECR, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వారు ఈ సూపర్ అనకొండ ట్రైన్ ప్రయోగం చేశారు. అలా గంటకి 40 కిలోమీటర్ల చొప్పున 40 కిలోమీటర్స్ పర్ అవర్ చొప్పున 100 కిలోమీటర్ల గమ్యాన్ని దాదాపు 2.5 గంటల్లో చేరుకుంది అని చెప్పేసి ఆ SECR వాళ్ళు ప్రకటించారు. అలా సూపర్ అనకొండ ట్రైన్గా ఇటీవల రైల్వే, దాదాపు ఇది ఒక ఓల్డ్ న్యూసే, ఒక 2 days బ్యాక్ జరిగిన ఇష్యూయే. దాంతో ఎందుకు ఈరోజు లింక్ చేస్తున్నానంటే ఈరోజు ఇండియన్ రైల్వేస్ సంబంధించి ఇంకొక అంశం మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు అఫైర్ ఇండియన్ రైల్వేస్ అండ్ రైల్టెల్ కంపెనీ, రైల్టెల్ అనే ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ, రైల్టెల్ కంపెనీ. ఈ కంపెనీ రైల్టెల్ కంపెనీ ఏం చేసిందంటే ఇటీవల ఇండియన్ రైల్వేస్తో ఒక MOU కుదుర్చుకుంది, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే ఒప్పందం కుదుర్చుకుంది. దేని విషయంలో అంటే భారతదేశంలోని దాదాపు 6049 రైల్వే స్టేషన్లలో CCTVలు ఫిట్ చేయించి, CCTVలు పెడతారు, CCTVలు పెట్టించేసేసి వీడియో సర్విలియన్స్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. వీడియో సర్విలెన్స్ సిస్టమ్ అంటే ఏంటంటే రైల్వే స్టేషన్లో నిఘా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని చూడండి. క్రైమ్స్ పరంగా చూస్తే రైల్వేస్లో ఎక్కువగా ఉంటాయి. థెఫ్ట్, దొంగతనాలు కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని మారుమూల ప్రాంతాల రైల్వే స్టేషన్లో రేప్స్ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని అన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వేలో నిఘా పెంచాలి అనే ఉద్దేశంతో శాంతి భద్రతలో ప్రాబ్లంగా ఏం చేశారు, ఇండియన్ రైల్వే, భారత రైల్వేలతో రైల్టెల్ అనే ఒక కంపెనీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా దాదాపు భారతదేశంలోని 6049 రైల్వే స్టేషన్లలో వీళ్ళు మొత్తం CCTVలను అమర్స్తారు. దాని ద్వారా వీడియో సర్వేలెన్స్ చేస్తారు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, ఇదంతా కూడా చేస్తారు. దాంతోపాటు ఈ స్టోరేజ్ చేసిన మెమరీ, ఈరోజు ఎగ్జాంపుల్ నేను ఒక రైల్వే స్టేషన్లో పోయాను, క్యాప్చర్ అయిందనుకోండి, నా డేటా దాదాపు 30 రోజుల పాటు స్టోర్ ఉంటుంది. అంటే ఎవరైనా అక్కడ ఆ ప్రాంతంలో ఏమైనా దొంగతనం కానీ, క్రైమ్ ఏమన్నా, మర్డర్ కానీ జరిగిందనుకోండి, గడిచిన 30 రోజుల వరకు డేటా మొత్తం ఆ ప్రాంతంలో ఎవరెవరు వచ్చారు పోవారు మొత్తం కూడా సర్వేలెన్స్ చేస్తుంది. ఈ రకంగా రైల్టెల్ కంపెనీ అనేది ఇండియన్ రైల్వేస్తో ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ దీని యొక్క పనులు కూడా ప్రారంభించింది. మనకు తెలుసు శ్రామిక్ ఎక్స్ప్రెస్లు నడుస్తున్నాయి, శ్రామిక్ ట్రైన్స్ ఏ రోజున ప్రారంభమైనాయి, May 1 వలస కూలీలని వారి స్వస్థలాలకు చేర్చాలి అనే ఉద్దేశంతో శ్రామిక్ స్పెషల్ ఎక్స్ప్రెస్లని భారత ప్రభుత్వం ప్రారంభించింది. అలా శ్రామిక్ ఎక్స్ప్రెస్లు నడుస్తున్న 54 స్టేషన్లలో ఇప్పటికే దీని యొక్క కార్యకలాపాలు CCTV వీడియో సర్వేలెన్స్ సిస్టమ్ అనేది ప్రారంభం చేసేసింది. ఈ రకంగా రైల్వేస్ ఈరోజు 2 అంశాలు వార్తలు ఇచ్చింది. ఒకటేమో సూపర్ అనకొండ ట్రైన్తో దాదాపు అతి పొడవైన రైళ్లు నడిపే ప్రపంచంలోనే రికార్డు, అందుకోసం 3 రైళ్లని ఇంజన్లతో పాటు జమ చేశారు. అండ్ నెక్స్ట్ ఈరోజు రైల్టెల్ కంపెనీతో ఒక ఒప్పందం, ఈ రకంగా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథుర్ ఏం జరిగింది ఇటీవల అంటే, లడక్ మనకు తెలుసు జమ్మూ కాశ్మీర్ స్వతంత్రత అనేది పోయింది. అంతకుముందు జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 నిబంధనతో స్వేచ్ఛ హక్కులు ఉండే, కొన్ని స్వతంత్రంగా వారికి ప్రత్యేక సౌకర్యాలు ఉండే ఆర్టికల్ 370. అది ఆగస్టు 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా తీయడంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు జమ్మూ కాశ్మీర్ మరియు లడక్. ఒకటేమో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతం లడక్. అలా లడక్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అంతకుముందు ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మన దగ్గర PDS చౌక ధరలు రేషన్ దుకాణాల ద్వారా మంత్లీ బియ్యం అది ఇది పంచుతారు కదా, అలాంటి ఒక ఫుడ్ సెక్యూరిటీ స్కీము ఏం పేరుతో ఉండే అంటే ముఫ్తీ మహమ్మద్ సయీద్ పేరుతో ఉండే. ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉండే, దాన్ని రద్దు చేసింది ఎవరు, లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ జనరల్ గారు చేసి దాని ప్లేస్లో లడక్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ LFSS లడక్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. రాధాకృష్ణ మాథుర్ గారు ఢిల్లీ ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో ఉన్నారు. ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఉన్న పేరుని మార్చారు. సింపుల్ చెప్పాలంటే దాని యొక్క
సౌకర్యాలు అన్నీ అంతే. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఆహార భద్రతలో భాగంగా నెలకు ప్రతి ఒక్క వ్యక్తికి 5 కిలోల 6 కిలోల ఆహార పదార్థాలు ఇస్తారు కదా, అలాంటి పద్ధతి. కాకపోతే పాతదున్న ముఫ్తీ మహమ్మద్ పేరుని తీసేసి లడక్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఇదొకటి కూడా వార్తలు నిలిచింది. అండ్ ఇంకొకటి ఇటీవల వార్తలు నిలిచిన UNCTAD, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. UNCTAD ఇది ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉంటుంది. దీనికి ఎక్కువ నివేదికలు ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్, టూరిజం రిలేటెడ్ ఇష్యూస్లో నివేదికలు ఇస్తుంది. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి జెనీవా. ఎక్కడ? జెనీవా, స్విట్జర్లో ఉంటుంది. సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఇటీవల ఒక నివేదికను ఇచ్చింది. దేనికి సంబంధించింది అంటే గడిచిన 4 నెలల కాలం ప్రపంచంలో చాలా దేశాలు, దాదాపు చెప్పాలంటే 90% దేశాలన్నింటిలో కూడా లాక్డౌన్ ఉంది. ఎందుకు లాక్డౌన్ విధించారు? కరోనా ఉధృతి విజృంభించకుండా, కరోనా వ్యాప్తి చెందకుండా ఆ దేశ ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ఇలాంటి లాక్డౌన్ విధించిన తర్వాత ప్రజలు ఇంట్లో నుండే బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో పర్యాటక రంగం విపరీతంగా నష్టపోయింది. చూడండి, మన పర్యాటక రంగము ఎక్కువగా భారతదేశంలో సమ్మర్ ప్రాంతాల్లో చాలామంది టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తారు, అలా రిలాక్స్ అయ్యి రీక్రియేషన్ అయ్యి వస్తారు హాస్పిటాలిటీ కోసం. సో ఇలాంటి టూరిజం సెక్టార్ పైన లాక్డౌన్ చాలా దారుణంగా ఎఫెక్ట్ పడింది అని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా గడిచిన 4 నెలల్లో పర్యాటక రంగంలో $1.2 ట్రిలియన్ నష్టం జరిగింది. $1.2 ట్రిలియన్. లేదా దీన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే 1.5% ఆఫ్ గ్లోబల్ జీడిపి నష్టపోయింది పర్యాటక రంగం పరంగా. ఎందుకంటే పర్యాటకం స్తంభించిపోయింది. ఇలా పర్యాటకం స్తంభించిపోయిన తర్వాత ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు. ఇంకా పర్యాటక స్థలాలు ఓపెన్ కూడా కాలేదు. ఇటీవల మనం మెల్లమెల్లగా చూస్తున్నాం, గోవా ప్రభుత్వము గోవాలో పర్యాటకులను ఆహ్వానిస్తున్నాం అన్నది, కానీ కొన్ని కండిషన్స్ పెట్టింది. కరోనా టెస్టులు చేసుకోవాలి, నిర్ధారణ జరిగిందా లేదా తెలియాలి, ఒకవేళ కరోనా లక్షణాలు కనబడితే వెనుకకు పంపడము, లేదా వాళ్ళ రాష్ట్రంలో క్వారంటైన్లో ఉంచడం చేస్తానని చెప్పింది. అండ్ తెలంగాణకు సంబంధించి ఇటీవల గోల్కొండ పర్యాటకులను ఆహ్వానిస్తుంది, రండి పర్యాటక ప్రదేశాన్ని వీక్షించండి అని చెప్పేసి. అలా ఇప్పుడిప్పుడే పర్యాటక ప్రదేశాలు ఓపెన్ అవుతున్నాయి. సో ఇలాంటి పర్యాటక స్థలాలు అన్నీ లాక్డౌన్లో ఆగిపోయినాయి కాబట్టి సందర్శకులు ఎవరు కూడా అక్కడ వీక్షించలేదు, తిరగలేదు. కాబట్టి పర్యాటక రంగం మొత్తం కూడా నష్టపోయింది. ఆ నష్టపోయింది ఎంత? లాస్ట్ 4 నెలల్లో $1.2 ట్రిలియన్ రూపీస్ పర్యాటక రంగం ప్రపంచంలోనే నష్టపోయింది. అండ్ దాదాపు ఏ రకం చెప్పొచ్చు, 1.5% ఆఫ్ గ్లోబల్ జీడిపి నష్టపోయింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ రకంగా UNCTAD, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ లీడ్ లర్నింగ్ త్రూ e-resources మేడ్ యాక్సెసిబుల్ ఫర్ ఢిల్లీ అనే ఒక ప్రోగ్రామ్. లీడ్ యొక్క యాక్రోనిమ్ లర్నింగ్ త్రూ e-resources మేడ్ యాక్సెసిబుల్ ఫర్ ఢిల్లీ, అంటే ఢిల్లీని ఉద్దేశించిన పథకం. ఢిల్లీ ప్రభుత్వము ఇటీవల లీడ్ అనే ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మనం చూస్తున్నాం లాక్డౌన్ కాలంలో విద్యా సంస్థలన్నిటికీ కూడా ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. విద్యా సంస్థలు ఏమవుతుందో కూడా తెలియదు, ఎందుకంటే కరోనా కేసెస్ పెరుగుతున్నాయని చెప్పేసి విద్యా సంస్థలు ఓపెన్ చేయకండి అని చెప్పారు. ఇలాంటి సమయంలో విద్యా సంవత్సరం లాస్ అవ్వద్దు, అమూల్యమైన సమయం విద్యార్థులు పోకూడదు అని చెప్పేసి ఏం చేశారు, రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ పోతున్నాయి. అలా భారతదేశంలోనే మొట్టమొదట ఆన్లైన్ ఎడ్యుకేషన్ అధికారికంగా 1st క్లాస్ నుండి 12th క్లాస్ వరకు ఫస్ట్ బిల్ అనే పేరుతో కేరళ ప్రభుత్వం స్టార్ట్ చేసిందని మనం ప్రీత క్లాస్లో చూసాము. అలా కైట్ విక్టర్స్ అనే ఒక ఛానల్ ద్వారా అధికారికంగా చూపిస్తుంది, పిల్లలకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇటీవల మధ్యప్రదేశ్ హమారా ఘర్ హమారా విద్యాలయ పేరుతో చేస్తుందని చెప్పాను. ఈ రోజున ఢిల్లీ కూడా లీడ్ అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఈ-రిసోర్సెస్ ఉంటాయి. ఈ-రిసోర్సెస్ అంటే ఏంటి, దాదాపు 10,000 బుక్స్ కానీ చదువుకు కావాల్సిన మెటీరియల్స్ కానీ ఉంచుతుంది. ఈ రకంగా లీడ్ అనే ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక పథకాన్ని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇలా వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్
ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే కేరళకి సంబంధించి. కేరళ తెలిసి ఇందాక నేను పర్యాటక ప్రదేశాల గురించి చెప్పేటప్పుడు చెప్పాలి, మర్చిపోయా. కేరళ అంటేనే హెవెన్ ఆన్ ది ఎర్త్ అంటారు, భూలోక స్వర్గం అంటారు. భారతదేశంలో కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ. సింపుల్గా చెప్పాలంటే పర్యాటక పరాలుగా అలెప్పి కానివ్వండి, కేరళ మున్నార్ కానివ్వండి, తిరువనంతపురం, చాలా ప్రదేశాలు కూడా కేరళలో పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతాయి. సో కేరళలో ఇటీవల త్రిశూర్ డిస్టిక్లో మనం నిన్నటి క్లాస్లో చూడండి, గడిచిన వీడియోస్ చూడండి, అందులో ఏంటంటే నగర్హోల్ నేషనల్ పార్క్లో ఈరోజు వార్తల్లో నిలిచిందని మనం చెప్పచ్చు. నగర్హోల్ ఎందుకు వార్తలు నిలిచింది, ప్రయాణికులకు సంబంధించి కొన్ని ఆంక్షలు చెప్పాను. దాంతోపాటు కాజిరంగా నేషనల్ పార్క్ వరదల్లో కొట్టుకుపోయిందని నేర్చుకున్నాం. ఈరోజు కేరళకు సంబంధించి ఏంటంటే త్రిశూర్ జిల్లా నుండి 25 కిలోమీటర్ల దూరంలో కేరళ ప్రభుత్వము ఒక జాతీయ పార్క్, నేషనల్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది. త్రిశూర్కి దాదాపు 25 కిలోమీటర్స్. అది ఎంత ప్లేస్లో అంటే దాదాపు 338 ఎకర్స్, 330 ఎకరాలు, 330 పైచిలకు ఎకరాలలో ఒక నేషనల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. మరి ఏంటి దీని స్పెషాలిటీ అంటే ఇది ఆసియాలోనే అతిపెద్ద జూ పార్క్ కాబోతోంది. ఆసియాలోనే ఇంత పెద్ద జూ పార్క్ ఎక్కడ లేదు. అలా ఆసియాలోనే అతిపెద్ద జూ పార్క్గా ఈ కేరళలోని త్రిశూర్ జిల్లా నిలవబోతోంది. దానికి సంబంధించి ఒక సమాచారం వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయంలో రాజీవ్ స్వరూప్. ఎవరి రాజీవ్ స్వరూప్? రాజస్థాన్ రాష్ట్రానికి ఇటీవల చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ వారికి రాష్ట్రంలో ఉండే అత్యున్నత హోదా సిఎస్. సో ఇతను ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ స్వరూప్ గారు ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. అలా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే తెలంగాణలో ప్రభుత్వానికి సంబంధించి కొన్ని అసెట్స్ ఉంటాయి. మనం చూసాం అంతకుముందు వివాదాస్పదమైన ఎన్కన్వెన్షన్ అని అవి చూసాము. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ప్రదేశాలు, చెరువు ప్రాంతాలు, పబ్లిక్ ఏరియాస్, గవర్నమెంట్ ఓన్ ల్యాండ్స్ ఉంటాయి. వాటిని చాలామంది కూడా ఎంక్రోచ్ చేసుకుంటారు, ఆక్యుపై చేసుకుంటారు అక్రమంగా. అలాంటి ఎంక్రోచ్మెంట్ని ఆపడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న చర్యను చేపట్టింది. అదేంటంటే అసెట్ ప్రొటెక్షన్ సెంటర్ అనే ఒక పేరుతో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 180059990099. ఈ నెంబర్ రోజు టోల్ ఫ్రీగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ ఎలా పనిచేస్తుంది అంటే కరీంనగర్ డిస్టిక్ తీసుకోండి. కరీంనగర్లో పబ్లిక్ రంగ సంస్థ, సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఓన్ ల్యాండ్స్ ఉంటాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన కార్యాలయ లోపల కానివ్వండి, కొన్ని ఓన్ ల్యాండ్స్ అక్కడక్కడ గవర్నమెంట్కి ఉంటాయి. ఎగ్జాంపుల్ నాకు ఒక ప్లాట్ ఉందనుకోండి, దాంతోపాటు ఈ పక్కనున్న ల్యాండ్ గవర్నమెంట్కి సంబంధించిన చెరువులను కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ని కానీ నేను ఎంక్రోచ్ ఆక్రమించాను అనుకోండి, ఎవరైనా సరే సంబంధిత వ్యక్తి బాధ్యతగా తీసుకొని ఈ టోల్ ఫ్రీ నెంబర్కి సమాచారం ఇచ్చారనుకోండి, వెంటనే చర్యలు తీసుకుంటారు. అలా అసెట్ ప్రొటెక్షన్, అసెట్ అంటే ప్రభుత్వ ఆస్తుల రక్షణకు సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఇటీవల మంత్రి కేటీఆర్ గారు లాంచ్ చేశారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నెంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్కి చేసేస్తే మనకు ఆటోమేటిక్గా సంబంధిత అధికారులు వచ్చి ఆ అసెట్కి సంబంధించి నిజమైనా కాదా, ఆక్యుపై చేసుకున్నారా లేదని చెప్పి. అండ్ ఇంకొకటి, చాలామంది భయపడుతుంటారు ఎవరైనా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలని కూడా. అలా ప్రభుత్వ రంగంలో చాలా వరకు కూడా కొంత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. ఈ సమాచారం ఎవరిచ్చారు, ఎవరి మీద ఇచ్చారు అనేది సమాచారం మొత్తం కూడా గోప్యంగా ఉంచుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు తెలంగాణలో నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే పాపిలాన్ టెక్నాలజీ. పాపిలాన్ టెక్నాలజీ అంటే ఏంటంటే హైదరాబాద్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో వారు ఇటీవల పాపులాన్ అనే ఒక అధునాతన టెక్నాలజీని ప్రవేశపెట్టారు. అదేంటంటే ఫింగర్ ప్రింట్స్ ద్వారా. సో ఈ టెక్నాలజీ ద్వారా ఏం చేస్తున్నారు, సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలోనే ఫస్ట్ స్టేట్ ఈ పాపులాన్ టెక్నాలజీని ప్రయోగించడం. దీని ద్వారా ఏం చేస్తారంటే ఒక వ్యక్తికి సంబంధించిన వేలిముద్రల ద్వారా, ఎగ్జాంపుల్ మనకి గుర్తు తెలియని శవాలు చాలా ప్రాంతాలు కనబడతాయి, గుర్తు తెలియని శవం దొరికింది అని చెప్పేసి. అలాంటి గుర్తు తెలియని శవాల యొక్క ఆచూకీ కూడా కనుక్కుంటారు దీని ద్వారా. ఎలా అంటే వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ని స్కాన్ చేసి.
సో ఇలాంటి పాపులర్ టెక్నాలజీని దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణలో ప్రవేశపెడుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి హైదరాబాద్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, స్టేట్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో వారు దీనికి సంబంధించి అన్ని అమలు కూడా చేస్తారు. ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఎస్బీఐ ఎంక్వైరీ అంటారు, స్పెషల్ బ్రాంచ్కి సంబంధించి పాస్పోర్ట్ ఎంక్వైరీ సమయంలో మన ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయడం కానీ చేస్తారు. అలా ఖచ్చితంగా దీని పాపులర్ టెక్నాలజీ ఇకపై ఫింగర్ ప్రింట్స్ పాస్పోర్ట్ సమయంలో కూడా చేయాలి అని చెప్పేసి. సో సింపుల్గా గుర్తుంచుకో, దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటాయి, సైంటిఫిక్గా ఉంటుంది, ఫోరెన్సిక్ వాళ్ళకి సంబంధించి. బట్ పాపులర్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతదేశ రాష్ట్రం ఏది అంటారు, తెలంగాణ. ఈ రకంగా వార్తలు నిలిచింది. అండ్ సంబంధించి ఈరోజు ఏపీకి సంబంధించి అంత పెద్ద ఇంపార్టెన్స్ అంశాలు ఏమీ లేవు. సో ఒకటి గుర్తుంచుకోండి, ఒక రోజు వార్తలకు సంబంధించి ఏపీలో ఇంపార్టెంట్ ఉంటాయి, ఒక రోజు తెలంగాణలో ఉంటాయి. ఏ రోజున సమాచారం, మనం శాకంబరి ఉత్సవాలు అని చెప్పేసి విజయవాడ గురించి చర్చించుకున్నాం, ఆ రోజున తెలంగాణ గురించి చర్చించుకోలేదు. సో ఒక రోజు వార్తలు అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మనం కవర్ చేద్దాం. ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ ఏదైనా మిస్ అయినా కూడా నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా మనం వాటిని కవర్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.